మెయిన్గా ట్రైలర్లు టీజర్ చూడడం మానేశాను. అండ్ ఈ మధ్య ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లోను అండ్ చూశాను అప్పుడప్పుడు కొన్ని విజయాంతరి గారి స్టిల్స్. అండ్ అక్కడ బ్లాక్గా ఉన్నారు ఆయన సైడ్ అంతా అక్కడక్కడ. అండ్ నేనేమనుకున్నా అంటే అతను పోలీస్ క్యారెక్టర్ కదా, ఏమన్నా పోలీస్ ఆపరేషన్లో ఏమన్నా కమాండర్ టైప్లో ఏమన్నా యాక్షన్ సీన్లో అట్టా ఏమన్నా బ్లాక్గా ఏమైనా యూజ్ చేశారేమో అనుకున్నా. కానీ సినిమాలోకి పోతే ఇంకా మనకు అర్థమైద్ది, ట్రైలర్ చూసిన వాళ్ళు లేకపోతే సినిమా చూసిన వాళ్ళకి అర్థమైద్ది. అండ్ అది ఒక డ్రగ్ ఇంజెక్షన్ అని, దానివల్ల అతను అట్లా తయారైన క్యారెక్టర్లో అసలు స్టన్ అయిపోయాను అసలు చూసి. ఏందా సైడ్ అంతా బ్లాక్గా ఉంది, ఏంది అసలు మనమైతే షాక్ అవుతాము. అండ్ సినిమాలో జరుగుతున్నప్పుడు ఆ పక్కన వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోరు అసలు ఆయన చూసి. అంటే ఆల్రెడీ ఐడియా ఉంది వాళ్ళకి అలా జరిగిందని. అంటే వాళ్ళకి ఆ కేసెస్ చూసి ఉన్నారు ఆల్రెడీ, చాలా జనాలు, పోలీసు వాళ్ళు కానీ అందరూ ఆ కేసు చూశారు కాబట్టి వాళ్ళు పెద్ద ఆశ్చర్యపోరు. మనమే ఆశ్చర్యపోతుంటాం, ఎవరో ఒకళ్ళు షాక్ అవుతారేమో ఆయన చూసి. అంటేనే ఏం సార్ ఇదంతా కలర్ అంతా ఏం సార్ కలర్ అంటారు అనుకుంటారేమో అని. ఆల్రెడీ జనాలంతా అర్థమైపోయింది. నేను చూస్తా ఉన్నా చివరి దాకా. ఎవరన్నా తెలియని వాళ్ళు లేకపోతే కామెడీ, కనీసం కామెడీ అన్నా ఎవరన్నా ఇంకెవరో ఒకళ్ళు అడుగుతారేమో ఏంటి సార్ ఆ కలర్ అని. ఎవరు అడిగినోడి లేడు. అండ్ సినిమాలో అసలు ఆ కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. ఆ ఇంజెక్షన్ అనే పదార్థం, ఆ ఇంజెక్షన్ కూడా అసలు చాలా బాగా తీశారు. లియో జాన్ పాల్ అనే డైరెక్టర్ ఆయన కొత్తగా ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు ఆయన. సో సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. తీసుకున్న ప్లాట్ రెగ్యులర్ ప్లాట్ అయినా సరే తీసే విధానం సూపర్గా ఉంది. అండ్ ఆ మెయిన్ ఆ ఇంజెక్షన్ డ్రగ్ ఇంజెక్షనే అంటే అలా బ్లాక్గా అవుతారు కదా, చాలా కొన్నిసార్లు భయం వేసింది కొన్నిసార్లు సీన్స్లో అయితే.